నిజంగా కాంగ్రెస్ కు అధికారం వస్తే కోట్ల మంది హిందువులు సంతోషించిన అయోధ్య రామాలయానికి తాళం వేస్తుందా? మళ్ళీ ఆ ప్రదేశాన్ని ముస్లిం సమాజానికి అందిస్తుందా? తెలంగాణలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు మోదీ. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? అసలు 10 ఏళ్ల మోదీ పాలనలో దేవాలయాల అంశంలో ఏం జరిగింది? మధ్యప్రదేశ్లోని ధార్లో జరిగిన ర్యాలీనుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారితీస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ను టార్గెట్ చేయడం కోసం మతం తప్ప మరే ఇతర ఆయుధం లేదనే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంట్రాక్టుల్లో మైనార్టీల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని, అంటే ప్రతిపక్ష పార్టీ మత ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే క్రీడల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, క్రికెట్ జట్టులో ఆటగాళ్ల ఎంపిక మతం ఆధారంగా ఉంటుందా అని మోదీ విమర్శించారు. 1947 తరువాత దేశాన్ని 3 ముక్కలుగా ఎందుకు విభజించారని కాంగ్రెస్ ని నేను అడగాలనుకుంటున్నాను అని అన్నారు. అదే సమయంలో దేశం మొత్తం పాకిస్తాన్గా తయారై ఉండేదని, భారతదేశం తుడిచిపెట్టుకుపోయి ఉండేదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తొలి దశలో ప్రతిపక్షాలు ఓడిపోయాయని, రెండో దశలో విధ్వంసమైందని, మూడో దశలో కాంగ్రెస్కు మిగిలిపోయిన ఓట్లు కూడా కూలిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. నిజంగా మోదీ చెప్పిన మాటల్లో కాంగ్రెస్కు ఓట్లే లేకపోతే మరి మతాన్ని అంతగా ఎందుకు ఉపయోగిస్తున్నారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ కూడా అదే వాదన చేస్తోంది. మోదీకి గెలుపుపై అంత ధీమా ఉన్నప్పుడు ప్రచారంలో మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మోదీ బాబ్రీ లాక్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఒకవేళ అధికారంలోకొస్తే దాన్ని రద్దు చేసే ఆలోచన లేదని కాంగ్రెస్ అదే రోజు వెల్లడించింది. అయోధ్య కేసు వ్యవహారంలో కోర్టు ప్రమేయాన్ని మొదట ప్రశ్నించింది బీజేపీయే అని, ఆ తరువాత సుప్రీంకోర్టు పాత్రను అంగీకరించేలా తన వైఖరిని మార్చుకుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రధాని అబద్ధాల మహమ్మారిని వ్యాపింపచేస్తున్నారని, మోదీ రాజకీయ జీవితం మొత్తం అసత్యమేవ జయతేలో యాంకరింగ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మోదీ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కూడా మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో దేశ ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి వాటిపై ఓట్లు అడగలేకపోతున్నారని, ఇన్నేళ్లు మతం కేంద్రంగా రాజకీయాలు నడిపారు కాబట్టి ఆ పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని పదవిలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మోదీ దేశంలో విద్వేషాలను పెంచే ప్రసంగాలు చేస్తున్నారని, ఇదంతా ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించారు. మోదీజీ को 400 सीटें इसलिए चाहिए ताकि कांग्रेस पार्टी बाबरी का ताला राम मंदिर पे न लगा सके। तो मैं इनसे पूछना चाहता हूं, सुप्रीम कोर्ट का फैसला हो गया, आपने वहां प्राण प्रतिष्ठा कर दी, लाखों की तादाद में लोग वहां जा रहे हैं, मंदिर बन गया, तो आप ऐसा बयान दे क्यों रहे हो? आपको मालूम है कि जो आप कह रहे हो वो सही नहीं है, लेकिन आप तो धर्म के आधार पर राजनीति करना चाहते हो। और इलेक्शन कमीशन वहां बैठी हुई है और सुन रही है, हाँ? और किसी के बयान पे ताला नहीं लगाती इलेक्शन कमीशन। क्यों लगाए? क्योंकि इलेक्शन कमीशन के तो भाजपा से जुड़ी हुई है, उनका एक अंग है इलेक्शन कमीशन। और ये तो साफ साफ मॉडल कोड ऑफ कॉन्डक्ट का उल्लंघन है। मॉडल कोड ऑफ कॉन्डक्ट सेक्शन 1(1) कहता है कि कोई भी अगर बयान, कोई भी एक्टिविटी ऐसी हो जो समाज में नफरत पैदा करे, जो तनाव पैदा करे, और जो धर्म के आधार पे या लैंग्वेज के आधार पे मतभेद पैदा करे, वो उल्लंघन है। ये तो इलेक्शन कमीशन को भी मालूम है, ये प्रधानमंत्री जी को भी मालूम है, लेकिन परवाह किसको है? ये उल्लंघन करते जाएंगे, इलेक्शन कमीशन चुप रहती जाएगी और कुछ करेगी नहीं। ये देश की स्थिति हो गई है। और उस तरफ उन्होंने फिर दोबारा कहा कि आपने वोट करना है, या तो वोट जिहाद को वोट दीजिए,
या राम राज्य को वोट दीजिए। ये किस किस्म का बयान है? पिछले 10 सालों में प्रधानमंत्री ने कोई ऐसी बात नहीं की जिसके बारे में वो बात कर सके कि मैंने ये उपलब्धियां की हैं। हाँ? और फिर बात करते हैं सबका साथ, सबका विश्वास। ये सबका साथ की बात हो रही है। మోదీ తీరుపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ వీడియో మెసేజ్లో స్పందించారు. ఓటర్లకు చేసిన ఈ విజ్ఞప్తులు మోదీ అబద్ధాలు, ద్వేషపూరిత ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరారు. అందరికీ మరింత సమాన భవిష్యత్ కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ ఇండియా కూటమి కట్టుబడి ఉన్నాయని అన్నారు. దేశంలో యువత, నిరుద్యోగం, మహిళలపై నేరాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై భయంకరమైన వివక్ష తీవ్రస్థాయికి చేరుకుందని సోనియా ఆరోపించారు. ఇది పీఎం మోదీ, బీజేపీ దుర్నీతి నుండి పుట్టిందని అన్నారు. ఏది ఏమైనా అధికారం సాధించడంపైనే బీజేపీ దృష్టి ఉందని, రాజకీయ లబ్ధి కోసం వాళ్లు ద్వేషాన్ని పెంచుతున్నారని అన్నారు. అయితే 3 దశల ఎన్నికలు పూర్తయిన తరువాత రామాలయం అంశాన్ని మోదీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఎన్నో వివాదాలను దాటి దశాబ్దాల తరువాత అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది ఆయనే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు, సినీ నటులు, రాజకీయ ప్రముఖులు వందల మంది వచ్చారు. అయితే ఇది ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీల రాజకీయ కార్యక్రమం అంటూ పలువురు ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పలు పార్టీల నేతలు ఆహ్వానాన్ని తిరస్కరించారు. కొందరు హిందూ సాధువులు కూడా ప్రాణప్రతిష్ఠ శాస్త్రాల ఆధారంగా కాక రాజకీయ లబ్ధి కోసం జరుగుతోందని విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ అధికార ప్రతిపక్షాల ప్రత్యారోపణల మధ్య అయోధ్య ఆలయం ప్రాణప్రతిష్ఠ ముగిసింది. అయితే ఈ వేదికపైన మోదీ మాట్లాడుతూ దేశంలో రామరాజ్యం వచ్చిందని, ముస్లింలు కూడా దీన్ని వ్యతిరేకించకుండా ఆహ్వానించారని చెప్పారు. అలా అన్న మోదీ ఇప్పుడు రామాలయానికి బాబ్రీ తాళం వేస్తారని ఎందుకంటున్నారు? అయోధ్య ఆలయం పూర్తి కాకుండానే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేస్తున్నారనే విమర్శ మొదట్లోనే వచ్చింది. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయనే ఆరోపణలొచ్చాయి. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో అయోధ్య రాముడు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు కూడా చెప్పారు. ఈ విమర్శలకు తగ్గట్లే ఇప్పుడు మోదీ ఎన్నికల ప్రచారంలో రామాలయ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రామాలయం తరువాత దేశంలో పలు చోట్ల దేవాలయాల వివాదాలు కూడా ఓ కొలిక్కొచ్చాయి. రామమందిరం ఏర్పడిన తరువాత కాశీలోని విశ్వనాథ్ దేవాలయం, మధురలోని కేశవరాయ్ దేవాలయాల సమస్యలు కూడా బయటకొచ్చాయి. రామ్ మందిర్ ఉద్యమం నుండి వచ్చిన పాపులర్ స్లోగన్స్ లో అయోధ్యతో బస్ జాన్కీ హే, మధుర కాశీ బాకీ హే అనేది చాలా ప్రభావాన్ని చూపించింది. ఇందులో భాగంగానే వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు హిందూ దేవాలయం పైన నిర్మించారనే దానికి పురావస్తు శాఖ నుండి ఆధారాలు సేకరించి మసీదు కింద అండర్ గ్రౌండ్ లో హిందువులు పూజలు నిర్వహించేందుకు కోర్టు వివాదాస్పద తీర్పును వెలువరించింది. అలాగే మధుర దేవాలయం అంశంలోనూ దేశమంతా మౌనంగానే చూస్తూ ఉంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శతాబ్దాల సహనాన్ని మనం వారసత్వంగా పొందామన్నారు. న్యాయానికి పర్యాయపదమైన రాముడి మందిరాన్ని కూడా న్యాయమైన పద్ధతిలో నిర్మించుకున్నామని అన్నారు. రామాలయాన్ని నిర్మిస్తే దేశం తగలబడుతుందని కొందరు చెప్పారని, అలాంటి వారు ఈ దేశంలోని సామాజిక ఏకాభిప్రాయాన్ని అర్థం చేసుకోలేకపోయారు అని మోదీ వెల్లడించారు. అలా సహనం, సామాజిక ఏకాభిప్రాయం అనే మాటలు వాడిన మోదీ ఎన్నికల ప్రచారంలో దానికి విరుద్ధంగా మాట్లాడటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. న్యాయానికి పర్యాయపదమైన రాముడి మందిరాన్ని బీజేపీ ప్రభుత్వం న్యాయ పద్ధతిలోనే తెచ్చింది. రాముడి మందిరాన్ని అధికారికంగా సాధించిన తరువాత దేశం తగలబడలేదు. భారతీయులంతా రాముడికున్నంత సహనంగానే ఉన్నారు.
1929లో హిందూ స్వరాజ్ రాసిన మహాత్మా గాంధీ ఓ మాట చెప్పారు. రామరాజ్యం అంటే నా ఉద్దేశం హిందూరాజ్ కాదు, భగవంతుని రాజ్యమైన రామమందిరం అని అన్నారు. అలాగే ఓ వ్యాసంలో రామరాజ్యం ఆదర్శం నిజమైన ప్రజాస్వామ్యంలో ఒకటని, రామరాజ్యం అనేది సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని రామరాజ్యం బోధిస్తుందని మహాత్మా గాంధీ తెలియచేశారు. ఇక ఒకరి కులం, జాతి, మతం, పుట్టిన ప్రదేశం లేదా లింగంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం సమానత్వానికి హామీ ఇచ్చే ప్రాథమిక హక్కు కూడా రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ఇలాంటి ప్రజాస్వామ్య వాతావరణంలో ఇప్పుడు మోదీ టెంపుల్ రాజకీయాలు చేయటం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా మోదీ మతవాద వ్యాఖ్యలు మానేస్తే బాగుంటుందని మేధావులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.